వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. కేంద్రంతో ధాన్యంపై దంగల్ చేస్తున్న టీఆర్ఎస్ మరో పోరుకు రెడీ అయింది. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిన్నటి వరకు మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారంటూ కేంద్రంపై నిప్పులు కక్కుతున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. నిన్న ఎస్టీ రిజర్వేషన్ బిల్లు విషయంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై మండిపడుతున్న తెలంగాణ సర్కార్ మరో పోరాటానికి మొదలుపెట్టింది. తెలంగాణలో గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని, తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటనపై మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారంటూ గిరిజన శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని తుడు సభను తప్పుదో పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మిస్లీడింగ్ ది హౌస్. పార్లమెంటుని తప్పుదో పట్టించినటువంటి ట్రైబల్ మినిస్టర్ని వెంటనే బర్తరఫ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. ప్రివిలేజ్ నోటీస్ స్పీకర్ గారికి చేతికి అందించాం. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పాం. హాట్ టాపిక్గా మారిన గిరిజన రిజర్వేషన్లు పెంపు వ్యవహారం సంబంధించి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత గారు, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు. రైట్, రవీంద్ర నాయక్ గారు, మనం ఈరోజు చూస్తున్నాం పార్లమెంట్ సాక్షిగా గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసత్యాలు చెప్పారంటూ గిరిజన సంక్షేమ మంత్రి విశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఏం చెప్తారు? గతంలో మాకు తీర్మానం అందింది అంటూ దీనికి సంబంధించి మేము పరిశీలిస్తున్నామని ప్రకటన చేసిన కేంద్రం ఇప్పుడు ఎలాంటి ప్రతిపాదన అందలేదు, ఎలాంటి వివరాలు అనటం అనేది సమర్థించుకున్న అంశమేనా రవీంద్ర నాయక్ గారు? నమస్కారం బ్రదర్. నమస్తే అండి. 8 సంవత్సరాలు ఎట్టకేలకు నమస్కారం. ఎట్టకేలకు 8 సంవత్సరాల తర్వాత ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం నిద్ర లేచింది అనుకుంటా నేను. ఫస్ట్ ఏమో దేర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ ఏ బిల్ ఫ్రమ్ అసెంబ్లీ, ఒకటి. రెండవది, ఈ రిజర్వేషన్కి సంబంధించి రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారం 2011 జనాభా ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది కాబట్టి తెలంగాణలో గిరిజనుల జనాభా 9.08 ఉంది కాబట్టి 9.08% రిజర్వేషన్ పెంచాలనేది యాక్చువల్ ఇష్యూ. అయితే 1985-86లో ఇదే మన ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్, ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్, ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్స్. వేరేజ్ మీరు అడిగేదేమో, వీళ్ళు అడిగేది ఏంటంటే ఈ ఎల్ఏ బిల్లు 6/2017 రిగార్డింగ్ a bill to provide reservation of seats in educational institutions in the state and appointments or posts in the services under the state for the backward classes of citizens and for personnel belonging to scheduled caste, scheduled tribes in the state of Telangana. ఇది బిల్లు. ఓకే. సో నేను చెప్పేది ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే 1985-86లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో నంబర్, ఆ జీవో నంబర్ కూడా నేను ఇప్పుడు మీకు ఇస్తున్నా. జీవో నంబర్ 167 డేటెడ్ 15th July 1986 టు ఎన్హాన్స్ ది షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్స్ ఫ్రమ్ 4% to 6%. సో దిస్ ఈజ్ ద డైరెక్ట్ జియో. అయితే ఈ జియో మాదిరిగానే ఇక్కడ కేసీఆర్ గారు ఇవ్వాలనేది మేము. ఎందుకు కేసీఆర్ గారు ఇవ్వాలా? ఈయన గవర్నమెంట్ ఫామ్ కాకముందు తన ఎలక్షన్ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 12% ఎస్టీల రిజర్వేషన్ మీద ఫస్ట్ సంతకం, ఫైల్ మీద ఫస్ట్ సంతకం పెడతానన్నాడు. అందుకని ఈ క్వశ్చన్ అరైజ్ అయింది. తర్వాత రాష్ట్రము ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం సెపరేట్ అయింది కాబట్టి తెలంగాణలో పాపులేషన్ 9.08 కాబట్టి ఇది ఇవ్వాలనేది యాక్చువల్ కాన్సెప్ట్. కానీ 2017లో ఈ యొక్క ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం డిలే చేస్తుందని మేము
ఈ యొక్క సేవాలాల్ సందేశ్ యాత్ర ద్వారా రాష్ట్రంలో మేము అప్పుడు టూర్ చేస్తున్నాం దీని మీద ప్రెషరైజ్ చేయడానికి. అంటే రవీంద్ర నాయక్ గారు వన్ ఫైన్ సండే. ఓకే ఖచ్చితంగా ప్రతి అంశాన్ని మనం మాట్లాడదాం. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి అందాయా అందలేదా? అందలేదని ప్రస్తుత గిరిజన శాఖ మంత్రి అంటున్నారు. అది అబద్ధం. అదే నేను ఎప్పుడు అందిందని డేట్లతో సహా టీఆర్ఎస్ నేతలు తెర ముందుకు తెస్తున్నారు. అది అందిందా అందలేదా? నేను ఆ విషయమే క్లారిఫై చేస్తున్నా. చెప్పండి. అదే విషయం క్లారిఫై చేస్తున్నా. మాట్లాడండి. అయితే వన్ ఫైన్ సండే అసెంబ్లీ పిలిచినారు. ఇక్కడ పిలిచి అవసరం లేనిది ఏది అసెంబ్లీలో దానికి బిల్లు అవసరం లే, ఆ బిల్లు పాస్ చేసినారు. ఇక్కడ ఏమని గిరిజనులకి 10%, అదే రకంగా మరి మైనార్టీస్కి 12% అని చెప్పేసి బిల్లు పాస్ చేసి 2 బిల్లు జాయింట్ చేసి కేంద్రానికి పంపించారు అప్పుడు. అయితే దానికి క్లారిఫై చేసినారు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణలో గిరిజనులు 9.08% ఉన్నారు. వీళ్లకు 9.08కి తగ్గకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి దిస్ ఈస్ ద క్లారిఫికేషన్ లెటర్. అవును 2017 డిసెంబర్ 18 ఇచ్చారు ఆ క్లారిఫికేషన్. డిసెంబర్ 2017 yes ఇచ్చారు క్లారిఫికేషన్. దాంట్లో ఓన్లీ ట్రైబల్స్కి ఏమన్నారు లాస్ట్లో చదువుతాను, మొత్తం ఎక్కువ చదవను. It supports the proposal contained in the bill with the condition that minimum 9.08, which is the ST population in Telangana as per 2011 census, should be reserved for scheduled tribes. Right. It is also intimated that irrespective of the total reservation marked for the communities, the ST's reservation should not be reduced below 9.08. Okay, this is the issue. So పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అదే చెప్తున్నా, మీ పాయింట్కి వస్తున్నా. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ క్వశ్చన్ ఏదైతే సంబంధిత క్వశ్చన్ అడుగుతారో దానికి సంబంధిత జవాబే వస్తుంది. సో ఇది బిల్లు కంటైన్డ్ విత్ ది ఎస్సీసు, బీసీసు, ఎస్టీసు, దీనికి సంబంధించిన బిల్లు గురించి అది విషయం. వెంకటేష్ నాథ గారు, దిస్ ఇస్ ద ఇష్యూ మెయిన్లీ. కరెక్టే, మీరు ఇష్యూ చెప్పారు, ఎప్పుడేం జరిగిందో చెప్పారు. నేను అడుగుతుంది ఏంటంటే మరి మీరు చెప్పిన దాంట్లోనే ఉంది కదా కేంద్రానికి అది ప్రతిపాదనలు ఎందాయన్న మాట అయితే ఉంది కదా రవీంద్ర నాయక్ గారు. రెండోది మీరు చెప్పిన డేట్ల తర్వాత 2018 ఏప్రిల్ 27 బిల్లుపై కేంద్ర హోంశాఖ సమీక్ష జరిగింది. 2022 ఫిబ్రవరి 11న సచివతరావుతో రాసిన లేఖ అందిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. 2022 అంటే ఈ సంవత్సరం మార్చి 3న రిజర్వేషన్ల పెంపు బిల్లు తమ పరిశీలనలో ఉన్నది. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా ఒక మాట కూడా చెప్పారు. ఇదంతా జరిగిన తర్వాత అసలు అలాంటి ప్రతిపాదన అందలేదంటాం తప్పు కదా అన్నది టీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్న. వెంకటేష్ నాథ్ గారు మీరేం చెప్తారు? అవునండి మా సతీష్ గారు వినండి సతీష్ గారు, రవీంద్ర నాయక్ గారు సార్ మాట్లాడండి. సార్ వెంకటేష్ గారు సతీష్ గారు మాట్లాడండి. సరే సతీష్ గారు, నేను అనకూడదు, నిజంగా క్వశ్చన్ అనేటటువంటిది స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ ఒక సభ్యుడు లోక్సభలో తెలంగాణ రాష్ట్రం నుండి గిరిజనుల యొక్క రిజర్వేషన్ పెంపుకు సంబంధించినటువంటి బిల్లు కానీ ప్రతిపాదనలు కానీ కేంద్ర ప్రభుత్వానికి వచ్చాయా లేదా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఎందుకండి అజ్ఞానంతో అహంకారంతో గిరిజనుల యొక్క జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి బీజేపీ ప్రభుత్వం? వస్తే వచ్చిందని చెప్పు, రాకపోతే రాలేదని చెప్పు. రికార్డెడ్ ఎవిడెన్స్. వై అంటే ఒక కేంద్ర మంత్రి, పార్లమెంట్ లో ఉన్నటువంటి కేంద్ర మంత్రి నో అని చెప్పడం అనేటటువంటిది దేశ గిరిజనులని, తెలంగాణ రాష్ట్రాన్ని, దేశంలో ఉన్నటువంటి గిరిజన సోదరులని, ఆదివాసీ సోదరులని కించపరచడమే, అవమానపరచడమే. ఇంత అబద్ధమా? ఇంత అజ్ఞానంలో ఉన్నాడా ఒక మంత్రి? ఇప్పుడు వాట్ ఈస్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆన్సర్? దయచేసి గిరిజన సోదరులకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి, చర్చ జరుగుతూ ఉంది. ప్రతిపాదనలన్నీ కూడా సుప్రీంకోర్టులో కొన్ని అంశాల వల్ల పెండింగ్ లో ఉన్నమటేటటువంటి వాస్తవం. దీన్ని పక్కకు పెట్టేసేసి ఒక అజ్ఞానంగా, మూర్ఖంగా గిరిజన సోదరులను తప్పుదో పట్టేటట్టు బీజేపీ మంత్రి మాట్లాడడం అనేటటువంటిది సిగ్గుచేటు. రవీంద్ర నాయక్ గారు, అసలు ప్రతిపాదనలు అందలేదు అనటం అనేది ఒక సిగ్గుచేటు, ఇది గిరిజనులను అవమానించడం అంటున్నారు. స్ట్రైట్ గా వెంకటేష్ నాథ్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ప్రతిపాదనలు అందాయా అందలేదా? ఎస్ ఆర్ నో?
గౌరవ ఎంపీ గారు దయచేసి వినండి, తొందరపడకండి. అహంకారంతో మీరు మాట్లాడుతున్నారు. అహంకారం అరే, ఉన్నది అజ్ఞానపు కేసీఆర్ answer కండి. ఇచ్చారు కదా. ఐ నో ఇప్పుడు మీరు దానికే straight away ఇస్తానండి. రవీంద్ర నాయక్ గారు, సతీష్ గారు, straight away question answer చెప్పమనండి. ఈ BJP నాయకులు దమ్మున్నోళ్ళైతే, అజ్ఞానం లేకుండా పరిజ్ఞానం ఉన్నోళ్ళైతే, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళైతే రమ్మనండి. స్ట్రైట్ అవే క్వశ్చన్, వెదర్ ద ప్రపోజల్ సెంట్ బై ద నేను అదే అడుగుతున్నా రవీంద్ర నాయక్ గారు. సతీష్ గారు వారికి రవీంద్ర నాయక్ గారు సమాధానం చెప్పండి. ప్రతిపాదనలు అందాయా లేదా? రైట్ రైట్ వినండి. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. ఎందుకంటే తప్పుదో సతీష్ గారు, పట్టిస్తారు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. ఎందుకంటే అసత్య ప్రచారాలు, రవీంద్ర నాయక్ గారు రెస్పాండ్ ఎందుకంటే అవుతున్నారు. అబద్ధాలు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. రవీంద్ర నాయక్ గారు రెస్పాండ్ అవుతున్నారు. రవీంద్ర నాయక్ గారు మాట్లాడండి సార్. ప్రతిపాదనలు అందాయా అందలేదా? ఎస్ సార్ నో. సతీష్ గారు చెప్పండి సార్. సతీష్ గారు మన గౌరవ సభ్యులకి అంత కోపం అవసరం లేదు. కోపం కాదు, గిరిజనులు sorry, ఇప్పటికే కోపం వినయ కాదు, బాబు, వాస్తవం మాట్లాడండి అని చెప్తున్నా. వినయ బాబు విను గౌరవ సభ్యులు గారు, ఎంపీ గారు వినండి. తెలంగాణ బిడ్డలమండి. 8 సంవత్సరాలు మాకు తెలంగాణ నష్టం బిడ్డలం కానీ మీ జరిగిపోతే బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు వినవయ్య బాబు. వ్యతిరేకంగా ఉంది, వెంకటేష్ గారు దళితులకు ఒక్క నిమిషం. వ్యతిరేకంగా ఉంది. మీరు ఒక గిరిజనుల రైట్, అయ్యుండి రైట్, కూడా వెంకటేష్ గారు. మీరు సమర్థిస్తున్నారు అంటే వెంకటేష్ గారు రవీంద్ర నాయక్ గారిని ఏంటి మాట్లాడండి. ఆలోచించాలి. ఆయన కూడా గతంలో పార్లమెంట్ సభ్యుడు. గిరిజనులకు- లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్ 1 minute. రవీంద్ర నాయక్ గారు స్ట్రైట్ గా మీ గిరిజనుల- పాయింట్ లోకి వచ్చేయండి. ప్రతిపాదనలు అందాయా అందలేదా? అందలేదని కేంద్ర మంత్రి ఎందుకు చెప్తారు? స్ట్రైట్ గా చెప్తున్నారండి. ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదా? లేదంటే ఇది మీ విధానమా? ఇప్పుడు చెప్పండి. అసలు పరిజ్ఞానం ఉంటే కదా. రైట్ రైట్ వెంకటేష్ గారు ఒక్క వినయ్ నిమిషం బాబు, సార్. విను, ముందు విను, వెంకటేష్ గారు ఒక్క వినయ్ నిమిషం నేర్చుకో. మాట్లాడండి రవీంద్ర నాయక్ గారిని. మాట్లాడండి సార్ రవీంద్ర నాయక్ గారు. గిరిజన Straight ద్రోహి, away దళిత question. సతీష్ గిరిజన గారు ద్రోహి ఎప్పుడు వింటాము? అనవసరమైనటువంటి సబ్జెక్ట్ మాట్లాడితే వింటారా ఏంటి? రైట్ రైట్ ఒక్క నిమిషం. సబ్జెక్ట్ స్ట్రైట్ అవే క్వశ్చన్. Right, right. స్టేట్ అవే అడుగుతున్నా. రైట్ 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 స్టేట్ అవే చెప్తున్నా. గిరిజన ద్రోహి, దళిత ద్రోహి టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గిరిజన ద్రోహి, దళిత ద్రోహి. మీ How can దళిత you claim ద్రోహి like that? మోడీ, Yes, మీ you దళిత first ద్రోహి listen to me. కేంద్ర మంత్రి సిగ్గుపడాలి. You first కేంద్ర listen to me. ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం దళితులను సిగ్గుపడాలి. సీఎం చేస్తానని చేయలేదు. ఈ 3 రోజు ఎకరాలు భూమి గిరిజనుల- ఇస్తానని ఇవ్వలేదు. గిరిజనులకు సంబంధించిన గిరిజనుల పోడు రిజర్వేషన్ భూములకు పట్టాలు ఇవ్వలేదు. పెంపొందింపు బిల్లు 2006 వచ్చి ఎఫ్ఆర్ఏ కేంద్ర చట్టాన్ని ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ ఉంది. చేయలేదు. ట్రైబల్ వెల్ఫేర్ ఇది మినిస్టర్ గిరిజనుల దళిత ద్రోహి ఆయన ఫైల్ ఉంది. కేసీఆర్. హోంశాఖ నాకు దగ్గర చెంత. ఉంది. ఒకటి సిగ్గుపడాలి. సతీష్ గారు, మీకు మీకు అజ్ఞానంతో సిగ్గుండాలా? మాట్లాడకండి. మీ ముఖ్యమంత్రికి సిగ్గుండాలా? మూర్ఖత్వంతో గత 8 మాట్లాడకండి. సంవత్సరాలు సబ్జెక్ట్ మోసం చేసినారు మాకు. మాట్లాడండి. సబ్జెక్ట్ గత మాట్లాడండి. 8 సంవత్సరాలు మోసం మీరు చేసినారు. దమ్మున్న మొగోళ్ళైతే మోసగారి ప్రభుత్వం మీకు- టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు విజ్ఞానం ఉంటే, మీకు దళితులు విజ్ఞానం దళితులు ఉంటే, మీకు మీకు విజ్ఞానం జ్ఞానం ఉంటే ఉంటే, మీరు వినండి. మీకు గిరిజనుల పట్ల 8 చిత్తశుద్ధి సంవత్సరాల ఉంటే తర్వాత వాస్తవాలు చెప్పండి. రైట్ రైట్ వెంకటేష్ గారు వాస్తవాలు వెంకటేష్ గారు చెప్తున్నా. సిగ్గుపడాలి సార్. మీరు బీజేపీ ప్రభుత్వం. మీరు- వెంకటేష్ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్ వెంకటేష్ గారు. కేంద్ర మంత్రిగా చెప్పినటువంటి మీ- అబద్ధానికి వెంకటేష్ గారు కేంద్ర మంత్రి సిగ్గుపడాలి. సమాధానం పట్ల మీరు ఆగ్రహంతో ఉన్నారు. ఓకే అసలు- బట్ అదే అసలు మీ- అంశానికి సంబంధించిన వివరణ తీసుకుంటారు రవీంద్ర నాయక్ గారు. అరే, ఒకవేళ మరి ఎలా నిజంగా ప్రతిపాదనలు సమర్థిస్తారండి అందాయి సతీష్ కాబట్టి గారు? ఇందాక కూడా మీరు నేను కూడా Right away దాన్ని question. నోటిఫై అందిన చేశారు. ప్రతిపాదనలు ప్రతిపాదనలు అందాయని అందినాయా లేదా? కేంద్ర మంత్రి ఎందుకు అందలేదని చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. దాని మీద మాట్లాడండి. అవునండి, ఆయనకు వినడానికే సిద్ధం నేను లేడు. వింటాను. ఓకే. ఆయనకి నేను ఏదో వింటాను. సిగ్గున్నట్టుగా, Please, please. ఈయన ముఖ్యమంత్రికి సిగ్గున్నట్టుగా 8 సంవత్సరాలు ఎక్కడ పడుకున్నారు? అసలు ఏం నీకు చేసినారు? ఎక్కడ సిగ్గు ఇవాళ ఉంది? ఒక గిరిజనుడు ఇవాళ అయ్యుండి, వరి ఒక గురించి గిరిజనుడు మీరు మంత్రుల అయ్యుండి, బృందం పోయింది కదా, గిరిజనుల మా వ్యతిరేక గిరిజనుల ద్రోహి గురించి ఎన్నిసార్లు నువ్వు. పోయినారు? అసలు నీకు నువ్వు ఎన్నిసార్లు చెప్పు. మాట్లాడినావు? మా ప్రతిపాదనలు గిరిజనుల గురించి అందాయా ఎన్నిసార్లు లేదా? మాట్లాడినావు అని అడుగుతున్నా. సిగ్గుపడాలి. మీ ముఖ్యమంత్రికి ఎందుకు సిగ్గుపడాలి. పోయలేదంటున్నా. 8 సిగ్గుపడాలి. సంవత్సరాలు మాకు ఎంత నష్టం జరిగిపోయింది? సిగ్గుపడాలి. దాని గురించి సిగ్గుండాలి నీకు. మీకు సిగ్గుండాలి నీ సిగ్గుండాలా? మోడీకి. మీకు సిగ్గు సిగ్గుండాలి లేదు, నీ మీకు బండి మీ సంజయ్కి. ముఖ్యమంత్రికి ఉండాలా? రైట్ రైట్ సిగ్గు రైట్ లేకుండా మాట్లాడుతున్నావు. రైట్ రైట్ ప్లీజ్ ఆ కేసీఆర్ వేసే బొక్కలకు చూసి మీరు మాజీ ఎంపీ. డోంట్ టాక్ లైక్ దట్. ప్లీజ్ 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 డోంట్ టాక్ లైక్ ప్లీజ్ దిస్. ప్లీజ్ నువ్వు కరెక్ట్ గా మాట్లాడండి. దయచేసి ఆ ఏం తరహా మాట్లాడుతున్నారు? మీకు వినే Confine to ఓపిక subject, లేదా? please, చెప్పండి. మీరు వినలేరా? ప్రతిపాదనలు ఆ? అందాయా మీకు వినే ఓపిక Right, లేదా? వెంకటేష్ నాథ్ గారు అవకాశం వినే ఇవ్వండి ఓపిక రవీంద్ర లేదా? నాయక్ గారికి. అందాయా లేదా క్వశ్చన్? వెంకటేష్ నాథ్ గారు రవీంద్ర నాయక్ గారికి అవకాశం ఇవ్వండి. రవీంద్ర నాయక్ గారు నేను డైరెక్ట్ గా మాట్లాడు, పాయింట్ లోకి రండి సార్. clarify చేసి డైరెక్ట్ గా ఇస్తున్నానంటే పాయింట్ లోకి రండి. ఆరోపణలు ఇప్పుడు- ప్రచారం పక్కన ఆ, పెడదాం. సతీష్ ప్రతిపాదన గారు, ఎందుకు అందలేదని కేంద్ర మంత్రి చెప్పారు. దానికి సమాధానం ఇవ్వండి సార్ సతీష్ ప్లీజ్ గారు, ప్లీజ్ చెప్పండి. మా 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 కడుపు మంట 8 సంవత్సరాలు మాకు నష్టం జరిగిపోయింది. మా కడుపు మంట. రెండవది, ఆ కాంగ్రెస్ సభ్యులు గారు ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్ రేజ్ చేసినారో, ఉత్తమ్ కుమార్ వాట్ ఈస్ దట్ క్వశ్చన్? 12% రిజర్వేషన్లు అందిందా లేదా అన్నారు. 12% ఎస్టీ రిజర్వేషన్. దిస్ ఈజ్ నాట్ 12%. దిస్ ఈజ్ ది 9.08%. గిరిజనులకు 2011 ప్రకారం అది యాక్చువల్ ఇష్యూ. దాన్ని డైవర్ట్ చేసి, లింక్ చేసి, మిస్యూజ్ చేసి, దాన్ని డైవర్ట్ చేయడానికి చేసింది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. క్వశ్చన్ ఒకటి, ఈ ఆర్గ్యుమెంట్ ఇంకోటి చేస్తున్నాడు ఈ గౌరవ సభ్యులు. ఆయనకు ఓపిక లేకుండా కోపానికి వస్తున్నాడు అండి. 8 సంవత్సరాలు మాకెంత కోపం రావాలండి? ఇది 12% ఇస్తానని చెప్పేసి ఫస్ట్ సంతకం పెడతానన్నాడు. అసెంబ్లీలో ఎన్నో అబద్ధాలు చెప్పినాడు. గిరిజన తాండాలని మెరిపిస్తా, గిరిజనుల బలవంతులు చేసినాడా? ఇది అసెంబ్లీలో మాట్లాడినాడు కదా.
అవునా కాదా? Hmm. పోడు భూములకు కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తానన్నాడు. మేమేమనాలా ఈ విషయంలో? అది ఏది? ఇది క్వశ్చన్ ఏంటిది? గిరిజనులకు సంబంధించింది 12% రిజర్వేషను ప్రపోజల్ వచ్చిందా లేదా అని చెప్పేసి సభ్యులు అడిగినారు. దానికి క్లారిఫై ఇది 12% సంబంధం కాదు. ఇది 12% మా జనాభా లేదు. మా జనాభా 9.08కి దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ద ప్రొసీజర్. హైకోర్టు డైరెక్షన్ ఐ హ్యావ్ గివెన్. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా ఇచ్చింది రిజల్యూషన్. దీని గురించి సమాధానం చెప్పకుండా కేంద్రం మీద నెట్టడానికి మీ డ్యూటీ మీరు చేయలేదు. ఇక్కడ యూ డూ యువర్ డ్యూటీ ఫస్ట్. మీ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీ కలిగినటువంటి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసింది. దీనికి ఏం చేసినారు మీ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి ఏం చేసినాడు? 12% ఇస్తాను, ఫస్ట్ సంతకం పెడతానన్నాడు. ఎక్కడ పెట్టినాడు? ఏ ఫైల్ మీద పెట్టినాడు? మాది ఉన్నదే 9.08% అంటే 12% ఇస్తానంటాడు. సో ఆ సభ్యులు అడిగిన దానికి వారు జవాబు చెప్పి ఉంటారు. ఓకే, అసలు మా ఇష్యూ, అవర్ ఇష్యూ ఈజ్ రిలేటెడ్ టు 9.08 విచ్ ఈజ్ ద డైరెక్షన్ గివెన్ బై ద హైకోర్టు. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ విచ్ ఈజ్ హ్యావింగ్ ది ఈక్వల్ పవర్స్ లైక్ ఆన్ పార్ విత్ స్టేట్ క్యాబినెట్. ఈ రెజల్యూషన్ పాస్ చేసినారు 9.08 ఇవ్వమని. ఇక్కడ చేయకుండా తన పరివిలో ఉన్న ఇష్యూని ఇక్కడ ప్రభుత్వము, ఇక్కడ ముఖ్యమంత్రి కేవలం అసెంబ్లీలో ప్రామిసెస్ చేసుకుంటూ అబద్ధాలు ఆడుతూ ఇష్యూలో డైవర్ట్ చేసి ఈరోజు ఒక కొత్త నాటకాన్ని తెరలేపినారు. సో దిస్ ఈజ్ మై చార్జ్. ఇది నా చార్జ్. వెంకటేష్ గారు చెప్పండి. ఇక్కడ వీళ్ళు చేయవలసిన డ్యూటీ చేయకుండా వెంకటేష్ గారు. సతీష్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజనుల యొక్క జనాభా ప్రాతిపాదికన 6% ఉన్నటువంటి రిజర్వేషన్ని 10%కి పెంచాలనేటటువంటి బిల్లుని అప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, వాళ్ళు మద్దతు ప్రకటించారు. క్వశ్చన్ ఏదైతే అడిగినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ మద్దతుతో కుమార్ రెడ్డి కూడా అప్పుడు సభ్యుడిగానే ఉన్నారు, అక్కడ సభ్యుడిగా ఉన్నారు. వాళ్ళ మద్దతుతో అక్కడ బిల్ అనేటటువంటిది తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపించడం జరిగింది. హోంశాఖ వాళ్ళు రిటర్న్ గా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కేంద్ర హోంశాఖ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నుండి వాళ్ళు రిమార్క్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది. ఆ రిమార్క్స్లో మనం ఏదైతే 6 to 10% ఇంక్రీజ్ అని చెప్పేసి తీర్మానం చేసి బిల్లు పంపించామో దాంట్లో 6 to 9.08 చేయాలని చెప్పేసి కేంద్ర గిరిజన శాఖ హోంశాఖకు పంపించింది. ఈ 12% ఇది కాదు, ఇది సబ్జెక్టు. దీనికి సంబంధించి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నుండి గిరిజనుల రిజర్వేషన్ పెంపుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చాయా లేదా అని అడగడం జరిగింది. క్వశ్చను నువ్వు రాలేదని చెప్పడం అనేటటువంటిది నీ అజ్ఞానానికి పరాకాష్ట. అలాంటి మంత్రులు బీజేపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు బీజేపీ మొత్తం పార్టీయే సిగ్గుపడాలి. అది కదా క్వశ్చన్, డిస్కషన్ అది కదా. రవీంద్ర నాయక్ గారు ప్రతిపాదనలు అందాయి కదా, అందలేదని చెప్పడం అనేది కరెక్ట్ అనిపించుకుంటుందా? అవునండి, దీనిపై ఎప్పటికల్లా స్పష్టత రావచ్చు. అడిగింది ఒకటి, కేంద్రం ఎప్పటికల్లా స్పష్టత ఇవ్వచ్చు. నో ఇప్పటికీ స్వచ్ఛత రావాలా. వారు అడిగింది 12% అండి. 12% గురించి వారు చెప్తున్నారు. 12% ప్రపోజల్ రాలేదు. నేను వాట్సాప్ లో రవీంద్ర నాయక్ గారికి నేను పంపిస్తాను, దయచేసి బిల్లును చదవమనండి. చదివి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరులకు, గిరిజన బిడ్డలకు న్యాయం చేసేటటువంటి విధంగా సభ్యుడు ప్రవర్తించాలి. నా దగ్గర ఉందండి, నా దగ్గర బిల్లు ఉంది, నా దగ్గర బిల్లు ఉంది. మీరు బిల్లు ఏం చేసినారో నాకు తెలుసు. మీరు చేయవలసిన డ్యూటీ ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నానండి. ఇక్కడ ప్రభుత్వం చేయవలసింది పరిజ్ఞానం ఉందా లేదా? అలాంటి పరిజ్ఞానం లేని మంత్రులు మోడీ ప్రభుత్వంలో ఉన్నందుకు భారతదేశం సిగ్గుపడాలి. మీకు పరిజ్ఞానం ఉండి ఉంటే, మీ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి పరిజ్ఞానం ఉండి ఉంటే మీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా జీవో ఇవ్వచ్చు. ఇక్కడ దేర్ ఇస్ ఎ ప్రొవిజన్. నేను చూపించాను కదా ప్రొవిజన్. మా జనాభా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను చదువుకోండి. రాజ్యాంగంలో ఉన్నదే చదివినాను, అదే చెప్తున్నాను. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను చదువుకోండి.
అంటే ముఖ్యమంత్రి నేరుగా సతీష్ జీవో గారు, ఇవ్వచ్చని రవీంద్ర నాయక్ గారు మీరు అంటున్నారు. దయచేసి ఇక్కడ గమనించాల్సినటువంటి కానీ రిజర్వేషన్ అంశం పెంపు ఏంటంటే, బిల్లు అంశం ఆ పరిశీలనలో there is a- ఉన్నది. there is a కోర్టు జీవో. తీర్పు కోసం There ఎదురు is- చూస్తున్నామని కేంద్ర హోంశాఖ తాజాగా ఇచ్చిన వివరణ కొద్ది రోజుల కిందట. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి ఇక్కడ నిర్ణయం తీసేసుకుంటే కూడా రేపు పొద్దున్న డైరెక్షన్ ఇచ్చింది. కోర్టులో కొన్ని ఇష్యూస్ దీనికి సంబంధించి ఉన్నాయి కాబట్టి అవి సబ్జుడీస్ అవ్వవా? రవీంద్ర నాయక్ గారు, ఏమండి సతీష్ గారు? చెప్పండి. రవీంద్ర నాయక్ గారు, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి నేరుగా జీవో ఇవ్వచ్చు, ఇప్పుడు నిర్ణయం రాష్ట్ర తీసుకోవచ్చు అంటున్నారు. ప్రభుత్వం రెండు మీరు అన్నట్టుగానే 2017 డిసెంబర్ 18న గతంలో రిజర్వేషన్లు 9.08% ఎట్టి పరిస్థితుల్లో అవును. తగ్గకూడదని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నోటిఫై చేసిన మాట వాస్తవం. 3 లేటెస్ట్గా కేంద్ర హోంశాఖ ఇచ్చిన వివరణ, రిజర్వేషన్ల పెంపు బిల్లు తమ పరిశీలనలో ఉన్నది, కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామనేది కేంద్ర హోంశాఖ ఇచ్చిన వివరణ. అంటే అది కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నప్పుడు అవునండి. ఒకవేళ ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడ జీవో ఇస్తే అది సబ్జుడీస్ అవ్వదా? రేపొద్దున దాన్ని ఎవరు ప్రశ్నిస్తే మళ్ళీ ఈ విషయం మొదటికి రాదా? ఇప్పుడు ముఖ్యంగా ఆ సభ్యులు, గౌరవ సభ్యులు అడిగిన దానికి Right. ఆ సందర్భానుసారం వారు ఆ జవాబు ఏమి ఇచ్చినారు అనేది అది వేరే విషయం అండి. ఓకే. నేను అడిగేది ఏమంటే సందర్భానుసారం ఏందండి? రాజ్యాంగం అదొక నేను- పార్లమెంట్ అండి. అవునండి, రవీంద్ర నాయక్ గారు, రాజ్యాంగం- ఇది అవునండి. పార్లమెంట్ అండి. రైట్. మీరు అంత చిన్న పార్లమెంట్ అది నేను దేశానికి- రాజ్యాంగమే గురించి మాట్లాడుతున్నా. అసెంబ్లీ అండి, అసెంబ్లీలో మీ పార్లమెంటు. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడలేదండి. ఇది ప్రజలందరికీ తెలుసండి. ఇది కూడా రాజ్యాంగం ప్రకారమే అసెంబ్లీలో చెప్పాడండి. ఫస్ట్ సంతకం పెడతానని అసెంబ్లీలో చెప్పాడండి. 3 ఎకరాల భూమి ఇస్తానని అసెంబ్లీలో చెప్పాడండి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అసెంబ్లీలో చెప్పినారు. ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని అసెంబ్లీలో చెప్పాడండి. రైట్. థ్యాంక్ యూ రవీంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ నేత గారు. కేంద్రంతో ధాన్యంపై దంగలు చేస్తున్న టీఆర్ఎస్ మరో పోరుకు రెడీ అయింది అన్నట్టుగా నాకు అనిపిస్తోంది. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై అటు సభలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఎలాంటి ప్రతిపాదన అందలేదని చేసిన వ్యాఖ్యలపై ఈరోజు మంత్రికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు దీన్ని ఖచ్చితంగా బీజేపీ నిలదీయడానికి ఒక అస్త్రంగా వాడుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మరి బీజేపీ ఎలాంటి వివరణ ఇవ్వబోతుంది, మళ్ళీ కేంద్రం ఏమైనా సవరణతో కూడిన సమాధానం చెప్పబోతుందని రానున్న రోజుల్లోనే సమాధానం దొరకబోతుంది. ఇది ఇవాళ లంచ్ అవర్ డిబేట్.